వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. జాతీయ చారిత్రక నాణ్యాల సదస్సు వేదిక కానున్న హైదరాబాద్. హిడ్మా స్థానంలోకి మరో టాప్ కమాండర్ పూవర్తి నుంచే నియామకం. 25న తెలంగాణ కేబినెట్ భేటీ, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం. హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతుంది. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో చారిత్రక నాణ్యాల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వారసత్వ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో 107వ వార్షిక జాతీయ నాణ్యాల సదస్సు సెమినార్ను నిర్వహించనున్నారు. ఈ సదస్సు బ్రోచర్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ఆవిష్కరించారు. న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో తెలంగాణ వారసత్వ శాఖ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాణాల అధ్యయనంపై ఇంతటి ముఖ్యమైన జాతీయ స్థాయి కార్యక్రమం హైదరాబాద్లో జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నాణాల చరిత్ర ద్వారా తెలంగాణ రాష్ట్ర గొప్ప చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో డిసెంబర్ 11, 12న 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. భారతదేశ నలుమూలల నుంచి విద్యార్థులు, స్కాలర్స్, పరిశోధకులు, న్యూమిస్మటిక్స్ నిపుణులు పాల్గొనే ఈ సదస్సు నాణ్యాల చారిత్రక, సాంస్కృతిక, కళాత్మక ప్రాముఖ్యతపై చర్చించేందుకు ఒక వేదికగా ఉపయోగపడనుంది. హిడ్మా స్థానంలోకి మరో టాప్ కమాండర్ ను మావోయిస్టు పార్టీ నియమించింది. కాగా హిడ్మా స్వస్థలమైన పూవర్తి గ్రామం నుంచే నియామకం కావడం చర్చనీయాంశంగా మారింది. హిడ్మా 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 ఎక్కడ చూసినా గత కొన్ని రోజులుగా ఇదే పేరు వినిపిస్తోంది. హిడ్మా దండకారణ్యంలో కీలకమైన నాయకుడు. ఆయన స్కెచ్ వేస్తే ఖచ్చితంగా పని జరగాల్సిందే. అటువంటి చురుకైన మావోయిస్టు నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కన్నుమూశాడు. దీంతో హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని, ఆయన మృతితో మావోయిస్టుల ఉనికి ప్రమాదంలో పడిందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలకమైన మావోయిస్టు నాయకుడి పేరు తెరపైకి వచ్చింది. హిడ్మా స్థానాన్ని మావోయిస్టు పార్టీ కీలక నేత, టాప్ కమాండర్గా కొనసాగుతున్న బర్సీదేవా భర్తీ చేయబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో పోస్టులు సైతం వైరల్గా మారాయి. హిడ్మా సొంతూరు అయిన పూవర్తి గ్రామానికి చెందిన బర్సీదేవా 30 ఏళ్లకు పైగా దళంలో కొనసాగుతున్నారు. హిడ్మాతో కలిసి అనేక ఆపరేషన్లలో పాల్గొన్నట్లు సమాచారం. ఇక నుంచి హిడ్మా పాత్రను బర్సీదేవా పోషించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఆయనపై అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం బర్సీదేవా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. అందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న సెక్రటేరియట్లో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ అందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్పై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్లో పెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. అదేవిధంగా పత్తి కొనుగోలు, రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం వంటి అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.